వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ జూహిత్ యాదవ్. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాం బ్రో మనం? జంతర్ మంతర్కి వెళ్ళాం. అక్కడ ఏం లేదు, రూమ్కి వచ్చేసాం, పడుకున్నాం. పడుకుంటే నన్ను మళ్ళీ లేపిండి ఇప్పుడు పోదాం అని చెప్పి బయటికి కుతుబ్ మినార్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాకు కొంచెం దగ్గరలోనే ఉంది. మెట్రో ఎక్కి కుతుబ్ మినార్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇండియా గేట్కి వెళ్దాం అనుకుంటున్నాం. అదైతే ప్లాన్ ప్రస్తుతానికి. తర్వాత ఏం చేంజ్ అయితే తెలియదు, మరి చూద్దాం. ఢిల్లీ రోడ్లు బ్రో, ఎక్కడ పడితే అక్కడే షాపింగ్ ఉంది. ఒక చోట ఒకటి దొరికిద్ది, ఒకటి దొరకదని ఏం లేదు, అన్ని చోట్ల ఉంది. ఇదిగో సైకిల్ చూసినా ఎక్కడ దొరుకుతుందా? సైకిల్ తీసుకున్నావా? సైకిల్ అంటే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? వస్తుంటే ఒక లిఫ్ట్ లో సైకిల్ ఎక్కించాడు. అది మామూలుగా ఉండదు. అది పెద్ద మూట వేసుకొని లిఫ్ట్ లో సైకిల్ తీసుకొని వచ్చాడు. మరి అనిపించింది. అది మిస్ అయ్యాం బ్రో మనం. సడన్ గా వచ్చింది సైకిల్, లేదంటే రికార్డ్ చేసేటోళ్ళం. यहाँ पे कुतुब मीनार का जितना टूरिस्ट लोग आते हैं ना, वो लोग आता है देखने का, कोई पैसा नहीं होगा। आपको फ्री लगे तो शॉपिंग का कर लेगा, वरना कोई बात नहीं। ऑल इंडिया पार्सल फ्री, जीएसटी फ्री, गाड़ी का वेटिंग फ्री। ఆల్ ఇండియా పార్సల్ ఫ్రీ, సామాన్యం నష్టం కొనుక్కోండి అని అంటాడు. అదే మొత్తం ఫ్రీ అంట. फेमस होता है 100 ग्राम का रजाई, ब्लैंकेट जो गर्मी में ठंडा होता है, सर्दी में गर्म होगा, फेमस होता है। फेमस केले का पत्ता की साड़ी, बांस के पत्ते का साड़ी, फैमिली के लिए अच्छा सामान होता है। इलेक्ट्रॉनिक गुड्स होता है क्या? इलेक्ट्रॉनिक नहीं होता भैया, वो अलग मार्केट होता है, वो तो यहाँ पे नहीं मिलता। इलेक्ट्रॉनिक का मार्केट क्या है भाई? इलेक्ट्रॉनिक का मार्केट है वहाँ पे पुरानी दिल्ली, ओल्ड दिल्ली, लास्ट 15 मार्केट। हाँ, पूरा इलेक्ट्रॉनिक है। పోదాం, పోయి చూద్దాం. అది కూడా ఆటో తీసుకొచ్చి కుతుబ్ మినార్ ముందు అయితే దింపిండి. అది ఎంట్రీ గేట్, ముందుకెళ్ళి టికెట్లు తీసుకోవాలంట. టోకెన్ పెనాల్టీ 100, టికెట్ 100. ఇది కూడా వెరైటీగానే ఉంది. ఈ టోకెన్ పోతే 100 రూపీస్ అంట. ఈ టోకెన్ పోగొట్టకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఏముంది ఇక్కడ? సర్వే ఆఫ్ ఇండియా. మెట్రో బై మెట్రో. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రోకి తీసుకుపోతున్నారు ఆటో వాళ్ళు. మా బాబు ఏం బ్రో? మొత్తం వెజ్జే బ్రో, చికెన్ లేదు. లోపలికైతే వచ్చాం, పైనుంచి ఫ్లైట్ పోతుంది. అరే ఇది కుతుబ్ మినార్ ఒకటే ఉంది కదా. హైదరాబాద్లో 4 ఉన్నాయి కాబట్టి చార్మినార్, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి కుతుబ్ మినార్. హైదరాబాద్లో వచ్చినంతమంది టూరిస్టులు ఢిల్లీలో రావట్లేదేంది? హైదరాబాద్లో గోల్కొండకు కూడా అదిరిపోతారు జనాలు. కుతుబ్ మినార్ ఇది బ్రో. ఏదో డిజైన్ చెక్కినట్టు చెక్కారు బ్రో, దాన్ని డిజైన్ ఉన్నట్టే ఉంది కింద నుంచి పైకి. ఇది కుతుబ్ మినార్, పురాతన కట్టడం. ఇక్కడ ఏందో ఉంది. ఒకటే ఫోటోషూట్లు చేస్తున్నారు. చూసారుగా, అదే కుతుబ్ మినార్. చాలా హైట్ ఉంది, మస్తు హైట్ ఉంది. मानसी उसका फोन चला जाएगा, तुम्हारी फोटो नहीं आ पाएगी। इस पोज पे रखो और फिर क्लिक करो। ఒకటే ఫోటోగ్రఫీ చేస్తున్నారు ఇక్కడ. ఇదైతే మస్తు ఉంది ఫోటోలు తీయడానికి ప్లేస్. లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్ ఏదో చేస్తున్నారు. చూడండి డిజైన్, అసలు అప్పట్లో రాళ్ళతో చేసిన డిజైన్. ఇదంతా క్రేజీ ఉంది.
1192లో కట్టిన మినారు ఇంకా ఇప్పటికీ 2023 వచ్చినా సరే ఎట్లనే ఉంది 2023 వరకు కూడా. 1100 ఎప్పుడు, 2000 ఎప్పుడు, 1000 సంవత్సరాలు అవుతుందా? 1300 సంవత్సరంలో కంప్లీట్ అయింది. ఇది 2023. ఓ మై గాడ్, 1000 సంవత్సరాలు దగ్గర దగ్గర. ఇంకా ఇట్లనే ఉంది, కొంచెం కూలిపోతున్నట్టుంది. దీన్ని సెట్ చేస్తున్నారు. ఫస్ట్ సుల్తాన్ అంట, ఢిల్లీ ఫస్ట్ సుల్తాన్ కట్టించింది దీన్ని. దాని పేరు ఏదో తుగ్లక్ ఉంది, మనకైతే క్లారిటీగా తెలియదు. మార్క్, దాన్ని చూసావా? అది 1100 సంవత్సరంలో కట్టిన మినార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కదలకుండా అట్లనే ఉంది, ఇంకా చెక్కు చెదరకుండా మినార్ అయితే. ఈ చుట్టూ కట్టిన చిన్న చిన్నవి మాత్రం రిపేర్ అయినాయి, వాటిని ప్యాచ్ వర్క్ చేస్తున్నారు వాటికి. ఆ మినార్ మాత్రం కదలను కూడా కదలట్లేదు. అది రాళ్ళు కూడా అదే కలర్లో ఉన్నట్టున్నాయి, దానికి పెయింట్ కూడా ఏమి వేయలే. అప్పటి నుంచి అట్లనే ఉంది అది. అదిగో ఫ్లైట్ 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 ఇక్కడ ఇవన్నీ ఇదిగోండి మినార్ ఉందా, దీని హైట్ వచ్చేసి 240 అడుగులు అంట. ఘోరంగా ఉంది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉంది. 6 ఫ్లోర్స్ 240 ఫీట్స్. వేరే ఉంది అసలు. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? ఐరన్ పిల్ల. ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు ఇక్కడికి. నేను రష్యాలో చూసిన అలియోషా కంటే చాలా పెద్దది ఈ మినార్ అయితే. ఇదంతా పార్క్. బ్రో ఇక్కడి నుంచి బాగుంది కదా వ్యూ. కుతుబ్ మినార్ అయితే హడావుడి చేసాం, సక్సెస్ఫుల్గా కుతుబ్ మినార్ చూసాం. అదేం బ్రో, సరోజినీ మార్కెట్ చూసాం, జంతర్ మంతర్ చూసాం. ఇదిగోండి కుతుబ్ మినార్. తాజ్ మహల్ చూడాలి, ఏమంటావు బ్రో? ఇది ఇక్కడ చూసిన బిల్డింగ్ మొత్తం డిజైన్లే ఉంది అసలు. డిజైన్ చూసారా? ఇదంతా రాయి, ఇది రాయి మీద డిజైన్ చెక్కారు. ఉండడమే కలర్లో ఉన్నాయి, కలర్ వేసారా? వేయలా. రాయి ఉండడమే రెడ్ కలర్లో ఉంది. కోసం ఇంతసేపు వెయిట్ చేసిన, ఇప్పుడు వేసారు లైటింగ్ మొత్తం. దీనికి ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశా, ఇంకా దీనికి లైట్లు ఏం రాలేదు. మరి ఉన్నాయో లేవో తెలియదు పిల్లర్కి, మెయిన్ మినార్కి. ఇక్కడైతే అన్ని ప్లేసుల్లో ఉన్నాయన్నమాట. ఇది కూడా కింద నుంచి పైకి బుర్జ్ ఖలీఫా లాగా వెలిగితే భలే ఉండే చూడడానికి. మొత్తం లైట్స్ ఆన్ చేశారు, వేరే ఉంది అసలు. ఎదిరిపోయింది కుతుబ్ మినార్. నైస్, బాగుంది. మధ్యలో వచ్చి నైస్ అంటే కొంచెం నేను సెట్ చేస్తున్నా బ్రో. ఒక్క ఫోటో గైస్, నైట్ టైం చూడండి గైస్, కుతుబ్ మినార్ బాగుంది కదా. ఈ రేంజ్ లైటింగ్ వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే, వేశారు, బాగుంది. కాకపోతే బాగా చెమటలు పోస్తున్నాయి. బ్రో జరుగు బ్రో కొంచెం. అది కుతుబ్ మినార్ నైట్ వ్యూ అయితే చూశారు కదా. ఇది ఈరోజు ఇప్పటితో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బై బై. As long as it's with